ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మండల విద్యాధికారి తాగిరెడ్డి దేశరెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నేటి నుంచి శనివారం వరకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మండల స్థాయి శిక్షణకు పూర్తి స్థాయిలో హాజరైనట్లు తెలిపారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ నర్మెట్ట పాఠశాలలో మండల స్థాయి ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులు కూడా ఈ రోజు నుంచి 24 వరకు అనగా 5 రోజులు శిక్షణ పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. దానికి గాను 8 మంది ఆర్పీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 8 మంది ఆర్పీలు తెలుగు, ఆంగ్లం, అదేవిధంగా గణితము, పరిసరాల విజ్ఞానం ఈ 4 అంశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు శిక్షణ కార్యక్రమంలో కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా ట్రైనింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినాము. అందరూ కూడా మరి 100% ఉపాధ్యాయులు శిక్షణా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారు నేర్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారి వారి పాఠశాలలో విద్యార్థులను నేర్పడానికి ముందుండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో బడిపాట ముందస్తుగా మరి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి యాప్టేషన్లో ఏ విద్యార్థి అయితే ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారో వారిని పట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పనిసరిగా మన మండలంలో విద్యార్థి సంఖ్య పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మరి నంగునూరు మండలంలో అన్ని పాఠశాలలో ఎలాంటి ఉపాధ్యాయుల కొరత లేదు. అదేవిధంగా మౌలిక వసతుల కొరత కూడా లేదు. సరిపోయే సంఖ్యలో ఉపాధ్యాయులు కాబట్టి నాణ్యమైన విద్య అందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గౌరవ తల్లిదండ్రులు కూడా ఆలోచించి మరి మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్టయితే వారికి 2 జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, నోట్బుక్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోట్బుక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి కొంత తోడ్పాటు జరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో అయితే మరి 6 నుంచి 12 తరగతి వరకు నోట్బుక్స్ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ఎలాగో ఫ్రీగానే వస్తున్నాయి. కాబట్టి అందరూ మరి తల్లిదండ్రులు సానుకూలంగా ఆలోచించి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్టయితే మంచి నాణ్యమైన విద్య అందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.